రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెరకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్. ఇండిగో అంశం మనం చూస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా కూడా ఫోకస్ అంతా ఇండిగో మీదే వెళ్ళింది. ఎప్పుడు జరిగిన సంఘటన జరిగింది, దీన్ని ఎవరో కూడా పట్టించుకోలేదు. చాలా చాలా కథనాలు వచ్చినాయి, పాజిటివ్గా ఉన్నాయండి, నెగిటివ్గా ఉన్నాయండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వార్తలు రాసుకున్నారు. కానీ ఆర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ బ్యాన్, టీడీపీ దాడి ఆయనకు బ్యాక్ ఫైర్ అయ్యిందా? ఇది జరుగుతుంది ప్రచారం. బ్యాక్ ఫైర్ ఆయనగా టీడీపీకి అని ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఇండిగో గురించి ఆ చర్చ పక్కకు పోయి రామ్మోహన్ నాయుడు ఉండకపోవడం దీనివైపు పోయింది. రెండవది బ్యాన్ ఇప్పుడు ఒకే సాక్షికి వీళ్ళు వెళ్ళలేదు, ఇంకో దానికి వాళ్ళు రాలేదంటే ఏదో అర్థం చేసుకోవచ్చు, స్థానిక వ్యవహారం. ఈ నిషేధాలు, ఈ ఆంక్షలు, ఈ బహిష్కరణలు జాతీయ స్థాయికి చేరి అర్నబ్ గోస్వామి అందులో కూటమికి ఆయన లైఫ్ లైన్, ఎన్డీఏ కానీ బీజేపీ కానీ లైఫ్ లైన్ లాంటి ఆయన అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేస్తే అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి ఆయనకు బెయిల్ వచ్చేట్టుగా చూసాడు. అంటే అది ఆయన లెవెల్. ఈరోజు కాదు కదా అర్నబ్ గోస్వామి ది నేషన్ వాంట్ టు నో అని ఎప్పుడు హీ విల్ బి షౌటింగ్, అవన్నీ కూడా చాలా చెప్తూ ఉంటారు, అందరి మీద దాడి చేస్తూ ఉంటారు. హూ ఈజ్ మిస్టర్ లోకేష్ అని ఆయన అడుగుతున్నాడు. హూ ఈజ్ మిస్టర్ లోకేష్ అని. అంటే లోకేష్ ఈజ్ మినిస్టర్, స్టేట్ మినిస్టరే కానీ సెంటర్కి ఏంటి సంబంధం అని ఆయన అడుగుతున్నారు. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, ఆ ఛానల్కి వెళ్ళిన తెలుగుదేశం ప్రతినిధులు కొంచెం ఉన్నదానికంటే ఎక్కువ చేసిన మాట నిజం, ఇప్పటికీ సమర్థించుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు అర్నబ్ గోస్వామి విషయానికి వస్తే ఆయన మోడీని అనరు, ఇటువైపున ఇండిగోను లేదా కార్పొరేట్ సెక్టర్ని అనరు, ప్రశ్నలు వేసి వదిలేస్తారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు అర్నబ్ గోస్వామి తమ మీద ఏదో ఖర్చు పెట్టుకున్నారు, రామ్మోహన్ నాయుడిని బలిపశువుని చేస్తున్నారు, స్కేప్ గోట్ని చేస్తున్నారు. ఆ మాట అందామంటే మోడీని అనలేదు, నేనైతే అంటాను కానీ ఆయన అనలేరు కదా. మీరు అనవచ్చు, నేను అనవచ్చు, ఎన్డీఏలో ఉండగా తెలుగుదేశం వాళ్ళు అనలేరు. కాబట్టి ఇంకా అర్నబ్ గోస్వామిని అనలేక ఇంక మేము దీనికి రామన్నారు. ఈరోజు పొద్దున్నే అర్నబ్ గోస్వామి ఓ పెద్ద ఆయన దీని మీద ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేశాడు. ఏమని, మీరు ఇండిగోని బ్యాన్ చేయకుండా నన్ను బ్యాన్ చేస్తారేంటి అనేది ఆయన క్వశ్చన్. ఇన్ని కష్టాలు పెట్టి ఇన్ని వేల విమానాలు రద్దు చేసి అన్నిటికి కారణమైంది ఇండిగో అయితే, మీరు ఇండిగో మీద ఏమి చర్యలు తీసుకోకుండా నన్ను బ్యాన్ చేస్తారు, నాకేమవుతుంది, నన్ను బ్యాన్ చేసిన కొద్దీ నేను ఇంకా పెరుగుతాను అని చెప్తూ నా డిబేట్స్లో ఒక కుర్చీ ఖాళీగా పెడతాను తెలుగుదేశం కోసం అని ఆయన చెప్తున్నారు. మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అన్నాను, అంతకంటే ఇంకేముంది దీంట్లో, దీనికి అంత ఇదైపోతే ఎట్లా అనే పద్ధతిలో ఆయన ఉన్నారంటే ఒక విధంగా ఇది రెండోది. తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా సరైందా లేదా ఆలోచించుకోవాలి మనం. ఇంకా కూడా ఈ చర్చ చేస్తాం. కానీ ఒకటి, విమానానికి ఇండిగోకి సంబంధించి చేసిన సమర్థత లేదా మరింత గట్టిగా తీసుకొని ఉండాలి, అదే ఒకటి. అయితే ఆ పేరుతో మళ్ళీ మీడియాతో, అందులో జాతీయ మీడియాతో కూడా ఈ సమస్య తెచ్చిపెట్టుకోవడం. అర్నబ్ గోస్వామి ఈరోజు కాదు, ఎప్పుడైనా ఆయన ఎలా మాట్లాడతాడో తెలుసు. ఇప్పుడు టీడీపీ ఏమో చాలా కినుక వహిస్తే, వైసీపీ వాళ్ళేమో కితాబులు రోస్ట్, టీడీపీని రోస్ట్ చేసిన, లోకేష్ను రోస్ట్ చేసిన అర్నబ్ గోస్వామి అని వాళ్ళు హెడ్డింగ్లు పెడుతున్నారు. సో ఈ విధంగా ఈ సమస్య ఏంటంటే హైజాక్ అయిపోయింది. ఇప్పుడు అర్నబ్ గోస్వామి ఈ సమస్యను హైజాక్ చేసి లేకపోతే డైవర్ట్ చేసి అది రామ్మోహన్ నాయుడు అంశంలాగా మారింది. ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు కేంద్రం పాత్ర మనం చర్చించాల్సిందే. కానీ ఇక్కడ ఒకటేమో శృతి మించిన ఈ వందిమాగధ సంస్కృతి వల్ల వచ్చినటువంటి సమస్య ఒకటి. ఇంకా రెండవది, జాతీయ మీడియా పూర్తిగా ఏదో ఉంటుంది మనకు అనుకుంటే, అది కూడా ఈ ప్రభుత్వమే వాళ్ళ మద్దతు ప్రధానమై ఆధారపడి ఉన్నప్పుడు వీళ్ళ మీద ఇంతగా విరుచుకుపడ్డం. అర్నబ్ గోస్వామి ఊరికనే పడుతున్నాడు అనే ఒక ప్రశ్న కూడా ఉంది, ఆయన వెనకున్న శక్తులేవి. రెండవది, ఎందుకని మోదీ గారు కానీ బీజేపీ కానీ అమిత్ షా కానీ ఆయనకు ఒక మాట చెప్పి తెలుగుదేశాన్ని అలాగా అనకండి, రామ్మోహన్ నాయుడు మీద అంతగా విరుచుకుపడకండి అని ఎందుకు చెప్పట్లేదు? అంటే పరోక్షంగా ఏవైనా శక్తులు చేస్తే మంచిది అని భావించి ఈ విధమైనటువంటి దాడిని ప్రోత్సహిస్తున్నాయా? నేను ఎవరి మాట విననంటారు, కానీ ఆయన ఎప్పుడు బీజేపీని ఎందుకు పిలవలేదు ఈ చర్చకు? ఉదాహరణకు తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నారు, మీరు చర్చకు పిలుస్తారు కదా సంబంధిత వ్యక్తులందరినీ. బీజేపీని అంటే అసలు మూల విరాట్ని వదిలేసి ఉత్సవ విగ్రహాలను పట్టుకున్నట్టుగా మోదీ గారిని కానీ కీలకమైన ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధులను, పాలక పార్టీ యొక్క ప్రతినిధులను, ప్రధాన పార్టీ వాళ్ళని వదిలేసి రామ్మోహన్ నాయుడు వాస్తవానికి ఒక చిన్న విగ్రహమే. అక్కడ ఆయన చురుగ్గా ఉండొచ్చు, ఇంగ్లీష్ హిందీ అన్నీ మాట్లాడవచ్చు, టీడీపీ హైపీ వచ్చు, ఎంత ఇచ్చినా కానీ ఇదే న్యూ కమర్ అండ్ యంగ్స్టర్. కాబట్టి ఇది ఒక విధంగా గోడ దెబ్బ చెంపదెబ్బలాగా తయారైంది. ఒకటేమో రాజకీయంగా రామ్మోహన్ మీద దాడి,
రెండోదేమో అర్నబ్ గోస్వామి ఉదంతంతో ఇది ఒక మీడియాకి సంబంధించి తెలుగుదేశం మీద అంతకుముందు చూడని వాళ్ళు కూడా ఫోకస్ వచ్చే ఒక పరిస్థితి. నేను అనుకుంటాను ఇది బ్యాక్ ఫైరే. తెలుగుదేశం పార్టీ ఇంతకంటే కొంచెం మెరుగ్గా దీన్ని డీల్ చేసి ఉండాల్సింది. ఇంకా టీడీపీ అయినా వైసీపీ అయినా, ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాళ్ళని అన్నారని వీళ్ళు ఆనందిస్తుండొచ్చు, కానీ వైసీపీని జగన్మోహన్ రెడ్డిని అన్నవి గుట్టలు ఆయన ఎవరినైనా అలాగే అంటాడు కదా, ఒక్క మోడీని తప్ప అదీను నీ పతి ప్రాణంబు దక్క అన్నట్టు ఒక్క మోడీని దక్క ఎవరినైనా కానీ ఆయన అలాగే చీల్చి చెండాడేస్తాడు. కాబట్టి ఇదొక చాలా విచిత్రమైన సంకట పరిస్థితి తెలుగుదేశం పార్టీకి స్వయంకృతమే. నేను నిన్న రాత్రి కూడా ఒక డిబేట్ చూస్తున్నాను, అర్నబ్ గోస్వామి అలా ఎట్లా మాట్లాడతాడు, ఆయన బీజేపీ వాళ్ళని ఎందుకు అడగట్లేదని. సార్ నేను అర్నబ్ గోస్వామిని అంటున్నారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కూడా రామ్మోహన్ నాయుడిని అంటున్నాడు. పొద్దున మీరు డిబేట్లు కనుక గమనిస్తే ఎవరండి, ఆయనే కదండి మంత్రి, ఆయనే చూసుకోవాలని. సో ఏం జరుగుతుంది నిజంగా తెర వెనుక రాజకీయం ఏం జరుగుతుంది అనేది అయితే ఒక పెద్ద సందేహం కలుగుతుంది. రెండోది మీడియాకి వెళ్ళి నిన్న కూడా సర్దుకోవట్లా. ఉదాహరణకు ఆ రోజు మాట్లాడిన దీపక్ రెడ్డి నిన్న కూడా అవునండి మా మంత్రి మా రాష్ట్రం నుంచి ఉన్నదాన్ని చూసుకుంటున్నాడని నేను చెప్పాను అన్నాడు. అంతవరకు చెప్పుంటే బాగానే ఉండేది. మానిటర్ చేస్తున్నారు అది ఇది అనేసరికి అది ఒక సమస్యకి దారితీసింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ పటాభిని కూడా పిలిచి ఆయన కూడా ఇరికిచ్చాడు ఎవరు, అర్నబ్ గోస్వామి. అందుకనే దేశంలో మీడియా పోలరైజేషన్ అంట, మీడియా విడిపోయి రెండు శిబిరాలుగా విడిపోవడం అనేది ఏ స్థాయిలో జరిగింది, మీడియా మోడియాగా మారిపోయిందని నేను తరచూ చెప్పే మాట ఎంత నిజమని అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు నిరూపిస్తున్నారు. ఎంత అంటే ఆయన రామ్మోహన్ నాయుడిని అంటాడు కానీ మోదీ ప్రభుత్వాన్ని ఏమన్నాడు. మోదీ ఆశీస్సులు లేకుండా రామ్మోహన్ నాయుడు ఏమైనా చేయగలుగుతాడా అసలు అక్కడ? కాబట్టి ఇదొక చాలా విచిత్రమైన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కూడా తన మీడియా పద్ధతిని దీన్ని మార్చుకోవాలి. మీకు నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఎంబార్గో పెట్టాడు, మీరు ఇండిగో మీద మాట్లాడకండి, దీంట్లో మనకు తలనొప్పి వద్దని ఆయన మాట్లాడింది కూడా మన ముందు చర్చకు ఉంది. కాబట్టి దాన్ని ఉల్లంఘించిన అత్యుత్సాహం వల్ల కూడా వచ్చినటువంటిది. ఈ ఉత్సాహం ఏదో ఇండిగోని అదుపు చేయడంలో చూపించుంటే చాలా బాగుండేది. కానీ అర్నబ్ గోస్వామి మటుకు ప్రతిదాన్ని పబ్లిసిటీకి బాగా వాడుకోగలడు కాబట్టి సెన్సేషన్కు దీన్ని చాలా భారీ ఎత్తున దీని మీద ఒక వారం 10 రోజులు ఆయన ఈ అంశంతోనే చెలగాట వాడతాడేమని అనిపిస్తుంది ఖచ్చితంగా. సార్ రామ్మోహన్ ఓకే, ఆయన ఏం జరుగుతున్నది మినిస్ట్రీలో ఉన్నది ఖచ్చితంగా మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత